హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో మంచి టేస్టీ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే 2 గుడ్లు క్రాక్ చేసేసి తీసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి ఇలా సన్నగా తరిగేసి వేసుకోండి, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు క్యాబేజీ ఇలా సన్నగా తరిగేసి వేసుకోండి. తర్వాత పెద్ద ఉల్లిపాయ అయితే 4, చిన్నవి అయితే 6 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా సన్నగా తరిగేసి వేసుకోవాలి. తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఎగ్స్ వేసుకున్నాం కదా, ఆ ఎగ్ వైట్తోనే ఈ పిండి అంతా కూడా కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయిందో లేదో కూడా కొద్దిగా పిండి వేసేసి చూద్దాము. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. గరిటతో ఇలా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఒక బౌల్లోకి వేసుకోండి. మళ్ళీ ఈ ఆయిల్ని కొద్దిగా వేడవనివ్వండి, 2 నిమిషాలు. ఆయిల్ వేడయ్యాక మిగిలిన పిండిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. చూశారు కదా ఎంత సింపుల్గా ఈ రెసిపీ అయిపోయిందో. అంతే అండి, వేడివేడిగా స్పైసీగా ఎగ్ ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. ఈ పకోడా చల్లగా వర్షం పడుతున్నప్పుడు లేదా ఈవినింగ్ టైంలో స్నాక్ గాను ఈ పకోడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.